రఘురామకృష్ణరాజు లక్ష్యం నెరవేరింది. ఆయన కావాలని కోరుకున్నటువంటి పాయింట్ ఏంటది? డిప్యూటీ స్పీకర్. యాక్చువల్గా అయితే ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపున కానీ, జనసేన తరపున కానీ, బీజేపీ తరపున కానీ కేంద్ర మంత్రి కావాలని కోరుకున్నారు. ఆ ఎన్డీఏ భాగస్వామి పక్షాల తరపున సీట్ ఆశించారు. అది రాకపోయినప్పుడు చివరికి చివరిలో తీసుకొచ్చి ఉండి సీటు ఇచ్చి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇవ్వడం ద్వారా తగినటువంటి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో ఇప్పుడు ఆయనకి ఏకంగా డిప్యూటీ స్పీకర్, ఆయన రాజ్యాంగబద్ధ పదవి కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం అదే. తనకి మంచి పలుకుబడి ఉండి సబ్జెక్ట్ ఉన్నా కూడా తనకి కేంద్ర అప్పట్లో ఏది ఫ్లోర్ లీడర్ లాంటి పదవులు ఇవ్వలేదన్నటువంటిది కోపం ఉండేది. అక్కడి నుంచినే ప్రారంభమైనటువంటి ఆగ్రహం ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది. ఈ దఫా అట్లా కాకుండా రఘురామకృష్ణరాజుకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత డిప్యూటీ స్పీకర్ లాంటి కీలకమైనటువంటి పదవి ఇవ్వడం మరొక ఎత్తు. ఆయన కోరుకున్నటువంటి స్థాయిని ఇప్పుడు అందుకున్నట్టయింది.